ఓం శాంతి 7/4/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 1/3/1999 సంపూర్ణ పవిత్రులుగా అయి సంస్కారాల మిలనాన్ని జరుపుకోవటం ఇదే సత్యమైన హోలీ. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ హోలియెస్ట్ అత్యంత పవిత్రమైన మరియు హైయెస్ట్ అత్యంత ఉన్నతమైన పిల్లలను చూస్తున్నారు. విశ్వంలో అందరికంటే హైయెస్ట్ ఉన్నతోన్నతమైన శ్రేష్టమైన ఆత్మలు పిల్లలైన మీరు తప్ప మరెవరైనా ఉన్నారా? ఎందుకంటే మీరందరూ ఉన్నతోన్నతుడైన బాబా పిల్లలు. మొత్తం కల్పమంతా తిరిగి చూస్తే అందరికంటే ఉన్నతమైన పదవి కలవారు మరెవరైనా కనిపిస్తారా? రాజ్యాధికారి స్వరూపంలో కూడా మీకంటే ఉన్నతమైన రాజ్యాధికారిగా మరెవ్వరైనా తయారయ్యారా? అలాగే పూజ మరియు గాయనం విషయంలో చూడండి. ఆత్మలైన మీకు ఎంత విధిపూర్వకంగా పూజ జరుగుతుందో అంతకంటే ఎక్కువగా మరెవ్వరికైనా జరుగుతుందా? డ్రామాలోని అద్భుతమైన రహస్యం ఎంత శ్రేష్టమైందంటే మీరు స్వయం చైతన్య స్వరూపంలో ఉన్నారు. ఈ సమయంలో మీ పూజ్య స్వరూపాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకున్నారు కూడా మరియు చూస్తున్నారు కూడా. ఒకవైపు చైతన్యాత్మలైన మీరున్నారు, మరొక వైపు మీ జడ చిత్రాలు పూజ్య రూపంలో ఉన్నాయి. మీ పూజ్య స్వరూపాన్ని చూస్తున్నారు కదా. మీరిప్పుడు జడ రూపంలో కూడా ఉన్నారు మరియు చైతన్య రూపంలో కూడా ఉన్నారు. కనుక ఇది అద్భుతమైన ఆట కదా. మరియు రాజ్యం లెక్కలో కూడా మొత్తం కల్పం నిర్విఘ్నమైన అఖండమైన స్థిరమైన రాజ్యం ఆత్మలైన మీ ఒక్కరిదే నడుస్తుంది. రాజులుగానైతే చాలామంది అవుతారు, కానీ విశ్వరాజులు మరియు విశ్వరాజుల రాయల్ కుటుంబానికి చెందినవారైన మీరు అందరికంటే శ్రేష్టమైన వారు. కనుక రాజ్యంలో కూడా హైయెస్ట్, పూజ్య రూపంలో కూడా హైయెస్ట్. అంతేకాక ఇప్పుడు సంగమంలో పరమాత్మ వారసత్వానికి అధికారులుగా, పరమాత్మ మిలనానికి అధికారులుగా, పరమాత్మ ప్రేమకు అధికారులుగా, పరమాత్మ పరివారానికి చెందిన ఆత్మలుగా మరెవ్వరైనా అవుతారా? మీరే అలా అయ్యారు కదా. అలా అయ్యారా లేక అవుతూ ఉన్నారా? అలా అయ్యారు కూడా. అంతేకాక ఇప్పుడైతే వారసత్వాన్ని తీసుకుని సంపన్నంగా అయ్యి బాబాతో పాటుగా మీ ఇంటికి కూడా వెళ్ళబోతున్నారు. సంగమయుగ సుఖం, సంగమయుగ ప్రాప్తులు, సంగమయుగ సమయం చాలా మంచిగా అనిపిస్తాయి కదా. చాలా ప్రియంగా అనిపిస్తాయి. రాజ్యం చేసే సమయం కంటే కూడా ఈ సంగమ సమయం ప్రియంగా అనిపిస్తుంది కదా. ప్రియంగా అనిపిస్తుందా లేక త్వరగా వెళ్ళాలనుకుంటున్నారా? మరి అటువంటప్పుడు బాబా వినాశనం ఎప్పుడవుతుంది అని ఎందుకు అడుగుతారు? ఆలోచిస్తూ ఉంటారు కదా. వినాశనం ఎప్పుడవుతుందో, ఏమవుతుందో, మేమెక్కడుంటామో. బాప్దాదా అంటారు, ఎక్కడున్నా సరే స్మృతిలో ఉంటారు, బాబాతో పాటు ఉంటారు. సాకారంలోనైనా లేక ఆకారంలోనైనా తోడుగా ఉన్నారంటే ఏమీ అవ్వదు. సాకారంలో కథ వినిపించారు కదా. పిల్లి పిల్లలు ఇటుకల బట్టీలో ఉన్నా కానీ సురక్షితంగా ఉన్నాయి కదా, లేక కాలిపోయాయా? అన్నీ సురక్షితంగా ఉన్నాయి. అలాగే పరమాత్మ పిల్లలైన మీరెవరైతే వారితో పాటు ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. ఒకవేళ బుద్ధి ఇంకెక్కడైనా ఉంటే ఎంతో కొంత సెగ తగులుతుంది, ఏదో ఒక ప్రభావం పడుతుంది. బాబాతో పాటు కంబైన్డ్గా ఉంటే, ఒక్క క్షణం కూడా ఒంటరిగా లేకుండా ఉంటే సురక్షితంగా ఉంటారు. అప్పుడప్పుడు కార్యవ్యవహారాల్లో లేక సేవలలో ఒంటరిగా అనుభవం చేస్తున్నారా? ఏం చేయను, ఒంటరిగా ఉన్నాను, పనేమో చాలా ఉంది అని అనుకుంటారా? అలా అయితే అలసిపోతారు కూడా. మరి బాబాని ఎందుకని సహచరునిగా చేసుకోరు?
2 భుజాలు కలవారిని సహచరులుగా చేసుకుంటారు. 1000 భుజాలు కలవారిని ఎందుకు సహచరునిగా చేసుకోరు? ఎవరు ఎక్కువ సహయోగాన్ని ఇస్తారు? 1000 భుజాలు కలవారా లేక 2 భుజాలు కలవారా? సంగమయుగంలో బ్రహ్మ కుమారులు మరియు బ్రహ్మ కుమారిలు ఒంటరిగా ఉండజాలరు. ఏం జరుగుతుందంటే సేవలలో కర్మయోగంలో చాలా బిజీ అయిపోతారు కదా, అప్పుడు తోడుగా ఉన్నవారిని కూడా మర్చిపోతారు. ఇక అలసిపోతారు. అప్పుడు అలసిపోయాము, ఇప్పుడేం చేయాలి అని అంటారు. బాప్దాదా మీకు సదా తోడునివ్వటానికి వచ్చారు కావున అలసిపోకండి. పరంధామాన్ని వదిలి ఎందుకు వచ్చారు? నిద్రపోతున్నప్పుడు, మేల్కొన్నప్పుడు, కర్మలు చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు తోడుని ఇవ్వడానికే కదా బాబా వచ్చారు. బ్రహ్మబాబా కూడా మీ అందరికీ సహయోగాన్ని ఇవ్వడానికే అవ్యక్తమయ్యారు. వ్యక్త రూపంలో కంటే అవ్యక్త రూపంలో సహయోగాన్నిచ్చే వేగం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే బ్రహ్మబాబా కూడా తమ వతనాన్ని మార్చుకున్నారు. కనుక శివ్ బాబా మరియు బ్రహ్మబాబా ఇరువురు ప్రతి సమయము మీ అందరికీ సహయోగాన్ని ఇవ్వడానికి సదా హాజరై ఉన్నారు. మీరు బాబా అని అనుకోగానే సహయోగాన్ని అనుభవం చేస్తారు. ఒకవేళ సేవ 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 అని అదే గుర్తుంటే బాబాను పక్కన కూర్చుని చూడమని వేరు చేస్తే మరి బాబా కూడా సాక్షిగా చూస్తారు. వీరెంతవరకు ఒంటరిగా చేస్తారో చూద్దాము, ఎంతైనా రావాల్సిందైతే ఇక్కడికే కదా అని అనుకుంటారు. అందుకే తోడును వదలకండి. మీ అధికారం మరియు ప్రేమ అనే సూక్ష్మ బంధంతో బంధించి ఉంచుకోండి. డీలాగా వదిలేస్తారు. స్నేహాన్ని డీలా చేసేస్తారు. అధికారాన్ని స్మృతిలో నుండి కాస్త పక్కన పెట్టేస్తారు. అలా చేయకండి. సర్వశక్తివంతుడు తోడును ఆఫర్ చేస్తున్నప్పుడు మరి అటువంటి ఆఫర్ మొత్తం కల్పంలో మరెప్పుడైనా దొరుకుతుందా? దొరకదు కదా. మరి బాప్దాదా కూడా సాక్షిగా చూస్తారు. సరే, ఎంతవరకు ఒంటరిగా చేస్తారో చూద్దాము అని. సంగమయుగ సుఖాన్ని మరియు సంబరాలను ఇమర్జ్ చేసుకోండి. బుద్ధి బిజీగా ఉంటుంది కదా, బిజీగా ఉన్న కారణంగా స్మృతి మర్జ్ అయిపోతుంది. మీరు ఆలోచించండి, మొత్తం రోజంతట్లో ఎవరినైనా బాబా స్మృతి ఉంటుందా లేక బాబా స్మృతిని మర్చిపోతున్నారా అని అడిగితే ఏమంటారు? మర్చిపోవటం లేదు అని అంటారు. స్మృతి ఉంటుంది అన్నది కరెక్టే, కానీ అది ఇమర్జ్ రూపంలో ఉంటుందా లేక మర్జ్ అయి ఉంటుందా? స్థితి ఎలా ఉంటుంది? ఇమర్జ్ రూపం యొక్క స్థితికి మరియు మర్జ్ రూపం యొక్క స్థితికి తేడా ఏమిటి? స్మృతిని ఇమర్జ్ రూపంలో ఎందుకు ఉంచుకోరు? ఇమర్జ్ రూపంలోని నశ, శక్తి, సహయోగం, సఫలత చాలా గొప్పవి. స్మృతినైతే మర్చిపోలేరు. ఎందుకంటే ఇది ఒక్క జన్మ యొక్క సంబంధం కాదు కదా. శివబాబా సత్యుగంలో తోడుగా లేకపోయినా కాని బంధమైతే ఇదే ఉంటుంది కదా. అందుకే వారిని మర్చిపోలేరు. అది కరెక్టే. అయితే ఒకవేళ ఏదైనా విఘ్నానికి వశమైతే మర్చిపోతారు కూడా. కాని మామూలుగా న్యాచురల్ రూపంలో ఉన్నప్పుడైతే మర్చిపోరు, కాని స్మృతి మర్చయి ఉంటుంది. అందుకే బాప్దాదా అంటున్నారు, పదే పదే చెక్ చేసుకోండి, తోడు యొక్క అనుభవం మర్చ్ రూపంలో ఉందా లేక ఇమర్చ్ రూపంలో ఉందా? ప్రేమైతే తప్పకుండా ఉంది. ప్రేమ తెగిపోగలదా? తెగిపోలేదు కదా. మరి ప్రేమ అనేది తెగిపోలేనప్పుడు ఆ ప్రేమ యొక్క లాభాన్నైతే పొందండి. లాభాన్ని పొందే పద్ధతిని నేర్చుకోండి. బాప్దాదా చూస్తారు, ప్రేమే బాబావారిగా చేసింది. ప్రేమే మధుబన్ నివాసిగా చేస్తుంది. మీ స్థానాల్లో ఎలా ఉన్నా, ఎంత శ్రమ చేసినా కాని మధుబన్కైతే చేరుకుంటారు. బాప్దాదాకు తెలుసు మరియు చూస్తూ ఉంటారు కూడా. చాలామంది పిల్లలకు కలియుగ పరిస్థితులున్న కారణంగా టికెట్ తీసుకోవటం కూడా కష్టమవుతుంటుంది. కాని ప్రేమ అనేది వారిని ఎలాగైనా చేరుస్తుంది.
అంతే కదా, ఆ ప్రేమ వలన చేరుకుంటారు. కాని పరిస్థితులైతే రోజురోజుకు ఎక్కువవుతూనే ఉంటాయి. సత్యమైన హృదయంపై సాహెబ్ ఎలాగా తప్పకుండా సంతోషిస్తారు. కాని స్థూల సహయోగం కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక విధంగా లభిస్తుంది. డబల్ విదేశీయులనైనా భారతవాసులనైనా అందరినీ బాబా యొక్క ఈ ప్రేమ పరిస్థితులు అనే గోడను దాటించేస్తుంది. అంతే కదా, మీ సెంటర్లలో కూడా చూడండి, కొంతమంది పిల్లలు ఇక్కడి నుండి వెళ్లేటప్పుడు వచ్చే సంవత్సరం రాగలమో లేదో అని అనుకుంటారు. అయినా కాని ఎలాగైనా చేరుకుంటారు. ఇదే ప్రేమకు నిదర్శనం. అచ్చా, ఈరోజు హోలీని జరుపుకున్నారా హోలీని? బాప్దాదా అయితే హోలీని జరుపుకునే హోలీ హంసలను చూస్తున్నారు. పిల్లలందరికీ కల ఒకే టైటిల్, హోలియెస్ట్, అత్యంత పవిత్రమైన వారు. ద్వాపరం నుండి తీసుకుంటే ఏ ధర్మాత్మలు గాని లేక మహాత్ములు గాని సర్వులను హోలియెస్ట్ గా తయారు చేయలేదు. స్వయం పవిత్రులుగా అవుతారు కాని తమ అనుచరులను సహచరులను హోలియెస్ట్ గా పవిత్రులుగా తయారు చేయరు. కాని ఇక్కడ పవిత్రతయే బ్రాహ్మణ జీవితానికి ముఖ్య ఆధారము. మీ చదువు కూడా ఏమిటి? మీ స్లోగన్ కూడా పవిత్ర భవ, యోగి భవ. ఈ స్లోగన్ ఉంది కదా, పవిత్రతయే మహానత, పవిత్రతయే యోగి జీవితానికి ఆధారం. అప్పుడప్పుడు పిల్లలకు ఇలా అనుభవం అవుతుంది. నడుస్తూ నడుస్తూ ఉండగా ఒకవేళ మనసులోనైనా కూడా అపవిత్రత అనగా వ్యర్థం లేక నెగటివ్ పరచింతంతో కూడిన సంకల్పాలు నడుస్తుంటే యోగాన్ని ఎంత శక్తిశాలిగా చేయాలనుకున్నా గానీ చేయలేరు. ఎందుకంటే సంకల్పాలలో కొద్దిగానైనా అంశమాత్రమైనా ఎటువంటి అపవిత్రత ఉన్నా సరే, ఎక్కడైతే అపవిత్రత యొక్క అంశం ఉంటుందో అక్కడ పవిత్రమైన బాబా యొక్క స్మృతి ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో అలా ఉండదు. ఈ విధంగానైతే రాత్రి మరియు పగలు కలిసి ఉండవు కదా. అందుకే బాప్దాదా వర్తమాన సమయంలో పవిత్రతా విషయంలో పదే పదే అటెన్షన్ ఇప్పిస్తున్నారు. కొంతకాలం ముందు బాప్దాదా కేవలం కర్మల్లోని అపవిత్రత గురించే సూచన ఇచ్చేవారు. కాని ఇప్పుడు సమయం సంపూర్ణతకు సమీపంగా వస్తూ ఉంది. అందుకే మనస్సులో కూడా అపవిత్రత యొక్క అంశమనేది మోసం చేసేస్తుంది. కనుక మనస, వాచ, కర్మణ, సంబంధ సంపర్కాలు అన్నింటిలోనూ పవిత్రత చాలా అవసరము. మనసాను తేలిగ్గా వదిలేకండి. ఎందుకంటే మనస బయట కనిపించదు, కాని మనస చాలా మోసం చేస్తుంది. బ్రాహ్మణ జీవితంలో ఆంతరిక వారసత్వమైన సదా సుఖస్వరూపం, శాంతి స్వరూపం, మనసు యొక్క సంతుష్టత, వీటిని అనుభవం చేసుకోవడానికి మనస పవిత్రత కావాలి. బాహ్య సాధనాల ద్వారా లేక సేవ ద్వారా మిమ్మల్ని మీరు సంతోషపరచుకోవటం అంటే ఇది కూడా మిమ్మల్ని మీరు మోసగించుకోవటమే. బాప్దాదా చూస్తుంటారు, అప్పుడప్పుడు పిల్లలు వీటి ఆధారంగా తమను తాము మంచివారిగా, సంతోషంగా ఉన్నవారిగా భావించి స్వయాన్ని మోసగించుకుంటారు. అలా మోసగించుకుంటున్నారు కూడా. అలా మోసగించుకుంటున్నారు కూడా. ఇది కూడా ఒక గుహ్య రహస్యం. ఏమవుతుందంటే బాబా దాత, మీరు దాతా పిల్లలు. కనుక సేవ యుక్తియుక్తంగా లేకపోయినా కూడా, వేరే ఏదైనా మిక్స్ అయినా కూడా, కొంత స్మృతి ఆధారంగా మరికొంత బాహ్య సాధనాలు లేక సంతోషం ఆధారంగా ఉన్నా కానీ, మనసు ఆధారంపై కాకుండా బుద్ధి ఆధారంపై సేవ చేసినా వారికి కూడా సేవ యొక్క ప్రత్యక్ష ఫలమైతే లభిస్తుంది. ఎందుకంటే బాబా దాత.
కావున వాళ్ళు, ఓహో, మాకైతే ఫలం లభించేసింది, మేం చేసిన సేవ మంచిది అని పిల్లలు ఆ మాత్రానికే సంతోషపడిపోతారు. కాని మనసులోని ఆ సంతుష్టత సదాకాలం ఉండదు. అంతేకాక ఆత్మ యోగయుక్తమైన శక్తిశాలి స్మృతిని అనుభవం చేయలేకపోతుంది. ఆ అనుభవం నుండి వంచితులైపోతారు. ఏమీ లభించదు అని కాదు, ఏదో ఒకటైతే లభిస్తుంది, కాని జమ అవ్వదు. సంపాదించుకున్నారు, తిన్నారు మరియు సమాప్తమైపోయింది అన్నట్లుంటుంది. అందుకే ఈ అటెన్షన్ను కూడా పెట్టండి. సేవను చాలా మంచిగా చేస్తున్నారు, ఫలం కూడా మంచిగా లభించింది. కావున తిన్నారు మరియు సమాప్తమైపోయింది. జమ ఏమైంది? మంచి సేవ చేశారు, మంచి రిజల్ట్ వచ్చింది. కాని అక్కడ సేవకు ఫలం లభించింది, అంతేగాని జమ ఏమీ అవ్వదు. అందుకే జమ చేసుకునేందుకు విధి మనస వాచ కర్మణ పవిత్రత. పవిత్రతయే పునాది. సేవలో కూడా పునాది పవిత్రత. స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి. మరి ఏ ఇతర భావాలు అందులో కలవకూడదు. భావములో కూడా పవిత్రత, భావనలో కూడా పవిత్రత. హోలీ అంటేనే అర్థం పవిత్రత. అపవిత్రతను కాల్చేయటం. అందుకే ముందు కాలుస్తారు, ఆ తర్వాత జరుపుకుంటారు. ఆ తర్వాత పవిత్రంగా అయి సంస్కారాల మిలనాన్ని జరుపుకుంటారు. కనుక హోలీకి కల అర్థమే కాల్చటం, జరుపుకోవటం. బయటవారైతే ఆలింగనం చేసుకుంటారు. కాని ఇక్కడ సంస్కారాల మిలనం, ఇదే మంగళ మిలనం. మరి ఇటువంటి హోలీని జరుపుకున్నారా, లేక కేవలం డాన్స్ చేశారా? పన్నీరు చల్లుకున్నారా? అది కూడా మంచిదే, బాగా జరుపుకోండి. బాప్దాదా సంతోషిస్తారు. పన్నీరు చల్లుకోండి, డాన్స్ చేయండి, కాని సదా డాన్స్ చేయండి. కేవలం 5-10 నిమిషాల డాన్స్ కాదు. పరస్పరంలో గుణాల వైబ్రేషన్లు వ్యాపింపచేయటం, ఇదే పన్నీరు చల్లటం. మరియు కాల్చటం విషయంలోనైతే ఏం కాల్చాలో మీకెలాగా తెలుసు? ఇప్పటి వరకు కూడా కాలుస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం చెయ్యెత్తి వెళ్తారు. దృఢ సంకల్పం చేసేశామని అనుకుంటారు. ధైర్యమైతే పెడతారు. బాప్దాదా సంతోషిస్తారు. ఆ ధైర్యానికి బాప్దాదా అభినందిస్తారు కూడా. ధైర్యం పెట్టడం కూడా మొదటి అడుగు. కాని బాప్దాదా యొక్క శుభ ఆశయమిటి? సమయం యొక్క డేట్ను చూడకండి. 2000లో అవుతుందా, 2001లో అవుతుందా, 2005లో అవుతుందా అన్నదాన్ని ఆలోచించకండి. సరే, ఎవరు రెడీ కాకపోయినా సరే, దీనిని కూడా బాప్దాదా వదిలేస్తున్నారు. కాని ఆలోచించండి, బహుకాలపు సంస్కారమైతే కావాలి కదా. బహుకాలపు పురుషార్థం బహుకాలపు రాజ్యాధికారిగా తయారు చేస్తుంది అని మీరే వినిపిస్తారు కదా. ఒకవేళ సమయం వచ్చినప్పుడు దృఢ సంకల్పం చేస్తే అది బహుకాలం దైందా లేక అల్పకాలం దైందా? ఎందులో లెక్కించబడుతుంది? అల్పకాలంలో లెక్కించబడుతుంది కదా. మరి అవినాశి తండ్రి నుండి ఏ వారసత్వాన్ని తీసుకున్నారు? అల్పకాలపు వారసత్వాన్ని తీసుకున్నారు. ఇది మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించదు కదా. కనుక బహుకాలపు అభ్యాసం కావాలి. ఎంతకాలం ఉంది అన్నదాని గురించి ఆలోచించకండి. ఎంతగా బహుకాలపు అభ్యాసం ఉంటుందో అంతగా అంతిమంలో కూడా మోసపోరు. బహుకాలపు అభ్యాసం లేనట్లయితే ఇప్పటి బహుకాలపు సుఖం, బహుకాలపు శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవం నుండి కూడా వంచితులైపోతారు. అందుకే ఏం చేయాలి? బహుకాలంది చేయాలి కదా. ఒకవేళ ఎవరి బుద్ధిలోనైనా డేట్ గురించి ఎదురుచూస్తూ ఉన్నారంటే అలా ఎదురుచూడకండి. ఏర్పాట్లు చేసుకోండి. బహుకాలపు ఏర్పాట్లు చేసుకోండి. డేట్ను కూడా మీరే తీసుకురావాలి. సమయమైతే ఇప్పుడు కూడా ఎవరు రెడీగా ఉంది, రేపు కూడా కావచ్చు. కాని సమయం మీకోసం ఆగి ఉంది. మీరు సంపన్నమైనట్లయితే సమయం అనే పరదా తప్పకుండా పక్కకు తొలగాల్సిందే.
మీరు ఆపటం వల్లనే ఆగి ఉంది. రాజ్యాధికారి అయితే తయారై ఉన్నారు కదా, సింహాసనమైతే ఖాళీగా ఉండదు కదా. మరి విశ్వమహారాజు ఒక్కరే సింహాసనంపై కూర్చుంటారా? ఇలా అయితే అది శోభిస్తుందా? రాయల్ ఫ్యామిలీ కావాలి, ప్రజలు కావాలి, అందరూ కావాలి. కేవలం విశ్వమహారాజు ఒక్కరే సింహాసనంపై కూర్చుంటే నా కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయింది అని అతను చూస్తూ ఉంటారు. అందుకే బాప్దాదాకు ఒకే శుభ ఆశ ఉంది. పిల్లలందరూ, వారు కొత్తవారైనా పాతవారైనా, ఎవరెవరైతే తమను తాము బ్రహ్మకుమారి లేక బ్రహ్మకుమార్ అని పిలుచుకుంటారో, వారు మధుబన్ నివాసులైనా, విదేశీవాసులైనా, భారతవాసులైనా సరే, పిల్లలు ప్రతి ఒక్కరూ బహుకాలపు అభ్యాసం చేసి బహుకాలపు అధికారిగా అవ్వాలి. అప్పుడప్పుడు వారిగా కాదు. ఇష్టమేనా? ఒక చేత్తో చప్పట్లు కొట్టండి. వెనకున్నవారు తెలివైనవారు, అటెన్షన్తో వింటున్నారు. బాప్దాదా వెనకున్న వారిని తమ ఎదురుగా ఉన్నట్లు చూస్తున్నారు. ముందున్నవారైతే ఎలాగో ముందున్నారు. కొంతమంది మెడిటేషన్ హాల్లో కూర్చుని మురళి వింటున్నారు. కిందున్నవారు బాప్దాదా యొక్క శిరో కిరీటాలుగా కూర్చుని ఉన్నారు. వారు కూడా చప్పట్లు కొడుతున్నారు. కిందున్న వారికైతే త్యాగానికి భాగ్యం లభించాల్సిందే. మీకు సమ్ముఖంగా కూర్చునే భాగ్యం లభించింది, మరియు వారికి త్యాగం యొక్క భాగ్యం జమ అవుతుంది. అచ్చా, బాప్దాదాకు ఉన్న ఒక ఆశ ఏమిటో విన్నారా? ఇష్టమేనా? మరి తర్వాత సంవత్సరం ఏం చూస్తారు? అప్పుడు కూడా ఇలాగే మళ్ళీ చేతులెత్తుతారా? చేతులెత్తండి, రెండేసి చేతులెత్తండి, కాని మనసు యొక్క చేతిని కూడా ఎత్తండి. దృఢ సంకల్పం అనే చేతిని సదా కోసం ఎత్తండి. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో సంపూర్ణ పవిత్రత యొక్క మెరుస్తున్న మణిని చూడాలనుకుంటున్నారు. నయనాలలో పవిత్రత మెరుపు, పవిత్రత యొక్క 2 కంటితారలు ఆత్మికతతో మెరుస్తూ ఉండటాన్ని చూడాలనుకుంటున్నారు. మాటలలో మధురత, విశేషత, అమూల్యమైన మాటలను వినాలనుకుంటున్నారు. కర్మలలో సంతుష్టతను, నిర్మాణతను సదా చూడాలనుకుంటున్నారు. భావనలో సదా శుభభావన మరియు భావములో సదా ఆత్మిక భావం, సోదర భావం ఉండాలి. సదా మీ మస్తకం నుండి ప్రకాశంతో కూడిన ఫరిష్తా తనపు కిరీటం కనిపించాలి. కనిపించాలి అంటే అర్థం అనుభవం అవ్వాలి. ఇలా అలంకరించబడిన మూర్తిని చూడాలనుకుంటున్నారు. మరియు ఇటువంటి మూర్తియే శ్రేష్టంగా, పూజ్యంగా అవుతుంది. వారైతే మీ జడ చిత్రాలు తయారు చేస్తారు, కాని బాబా చైతన్య చిత్రాన్ని చూడాలనుకుంటున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న సదా బాప్దాదాతో పాటు ఉండేవారికి, సమీపంగా ఉండే సదా సహచరులకు, సదా బహుకాలపు పురుషార్థం ద్వారా బహుకాలపు సంగమయుగ అధికారాన్ని మరియు భవిష్య రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకునే అతి తెలివైన ఆత్మలకు, సదా స్వయాన్ని శక్తులతో, గుణాలతో అలంకరించుకుని ఉండేవారికి, బాబా యొక్క ఆశాదీపాలకు, సదా స్వయాన్ని హోలియెస్ట్ మరియు హైయెస్ట్ స్థితిలో స్థితి చేసుకునే బాబా సమానమైన అతి స్నేహి ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. దేశ విదేశాలలో దూరంగా కూర్చుని కూడా సమ్ముఖంగా అనుభవం చేసుకునే వారందరికీ బాప్దాదా యొక్క చాలా 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 ప్రియస్మృతులు. వరదానము: సమయాన్ని శిక్షకునిగా చేసుకునేందుకు బదులుగా తండ్రిని శిక్షకునిగా చేసుకునే మాస్టర్ రచయిత భవ. చాలామంది పిల్లలకు సేవ యొక్క ఉల్లాసం ఉంది, కాని వైరాగ్య వృత్తి పట్ల అటెన్షన్ లేదు. అందులో నిర్లక్ష్యం ఉంది. నడుస్తుందిలే, జరుగుతుందిలే, అయిపోతుందిలే, సమయం వచ్చినప్పుడు బాగైపోతుందిలే, ఇలా ఆలోచించడం అనగా సమయాన్ని తమ శిక్షకునిగా చేసుకోవటం. పిల్లలు బాబా కూడా ఊరట ఇస్తారు. చింత చేయకండి, సమయానికి బాగైపోతుంది, చేసేస్తాము, ముందుకు వెళ్ళిపోతాము అని.
కానీ మీరు మాస్టర్ రచయిత, సమయం మీ రచన. రచన మాస్టర్ రచయితకు శిక్షకునిగా అవ్వడం అనేది శోభించదు. స్లోగన్: తండ్రి పాలనకు రిటర్న్ ఏమిటంటే స్వయాన్ని మరియు సర్వులను పరివర్తన చేయటంలో సహయోగులుగా అవ్వటం. ఓం శాంతి.